ఏడు వాక్య భాగంలోకి అలాగే మనం ముందు సాగుదాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అలాగే 3వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. 3వ వచనం మాత్రమే. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవా, ప్రభువా, మాట్లాడే జీవం కలిగిన దేవుడు, ఈరోజు ఆత్మకు ఆహారంగా ప్రభువా మాకు కావలసిన వర్తమానము, సందేశము, ఉపదేశం మాకు దయచేయమని నీ దాసుడు వచ్చి వాళ్ళు బలహీనుడు కనుక నీ దాసుడు అభిషేకించి నాతో అందరితో మాట్లాడమని యేసునామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మన తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ అనుగ్రహించను. పరలోక విషయంలో అంటే ఇక్కడ భూలోకంలో కాదు, పరలోక విషయంలో ఎక్కడ చెప్పండి? పరలోకంలో మనకు ఆశీర్వాదం. పరలోకంలో మనకు విషయంలో అంటే పరలోకంలో మనము ఎలా ఉంటామో, ఎలా జీవిస్తామో, అక్కడ పరలోకం విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నాడు. ఏం చెప్పండి? ఈ భౌతికమైన ఆశీర్వాదం అయితే కాదు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించను, క్రీస్తునందు అనుగ్రహించను. దేవుడు ఆల్రెడీ మనకు అన్ని ఆశీర్వాదము క్రీస్తులో ఉంచేశాడు. అది 1, 2 కాదు, కొన్ని వేల కొలది ఉన్నాయి. అవి ఎన్ని చెప్పండి? వేల కొలది పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేనికి పనికి వస్తుందంటే, నిత్యం పరలోకంలో మనము జీవించడానికి ఏ స్థాయిలో, ఏ మహిమలో అలాగే మనం పరలోకంలో జీవిస్తామో దానికి ఉపయోగపడేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో మనం నిత్యం జీవించడానికి పనికి రాబోయే. ఏదో ఈ లోకమే ఉండదు, భూమి ఉండదు, ఆకాశం ఉండదు. మన అసలైన నివాసం, అసలైన మన ఇల్లు ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో. ఇది టెంపరీ యాత్ర చేసుకుని మనం ముగించుకుని వెళ్ళిపోవాలా. కాబట్టి దేవుడు అనుగ్రహించాడు, కానీ అందరూ దానికి పొందడం లేదు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు దేవుడు అనుగ్రహించాడు, కానీ అందరూ దానికి పొందడం లేదు. అలాగే దానికి ఆశీర్వాదం పొందడం లేదు, తీసుకోవడం లేదు. ఎందుకంటే అది ఆ ఆశీర్వాదములు బైబిల్లో దేవుడు రాయించాడు. పరిశుద్ధ వాక్యంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదం అనేది వాక్యము మనము చదవము, గ్రహించము, వాటిని పొందలేకపోతున్నాము. అలాగే చాలా మంది క్రైస్తవులు పరలోకం పోయిన తర్వాత కూడా చాలా బాధపడతాడు, సిగ్గుపడతాడు, అవమానం పొందుతాడు. పరలోకం మీద కొంతమంది వస్తారు, కానీ పరలోకంలో కొంతమంది విశ్వాసులు గొప్ప మహిమను, ఘనతను, సింహాసనం, కిరీటమును పొందుతుంటే, గొప్ప అధికారం దేవుడు పరలోకంలో ఇస్తే, కొంతమంది విశ్వాసులేమో పరలోకానికి వస్తారు, కానీ నా సాటి కొంతమంది విశ్వాసులు గొప్ప మహిమను, గొప్ప ఆశీర్వాదమును యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఇస్తే చాలామంది దుఃఖపడతారు, బాధపడతారు, సిగ్గు కూడా పడతారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కంటే అలాగే భౌతికమైన లోకం వైపు మనసు ఉంచి వాటి కొరకు ప్రయాసపడి వాటిని పొందుకొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆసక్తి, ఇంట్రెస్ట్, ప్రార్థన, వాటిని వెతకడము, పొందడం అనేది వాళ్ళు చేయరు. కాబట్టి కనుక పిల్లలారా, ఈరోజు నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును, కొన్ని ఆశీర్వాదాలు నేను చెప్తాను. ప్రభు యొక్క శరీర రక్తము ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎన్నో ఉన్నాయి. ఏం ద్వారా చెప్పండి? ప్రభు యొక్క బల్ల కార్యక్రమం ద్వారా, ప్రభు యొక్క బల్ల ద్వారా, శరీర రక్తము ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఆ బల్లలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, బల్ల ద్వారా, ప్రభు బల్ల ద్వారా మనకు దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి
ఈరోజు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిసారిగా మనము బల్ల అనేది మనం ఎప్పుడు తీసుకోవాలనేది మనం క్లారిటీగా ఉండాలి. దయచేసి అందరికీ ఒక సూత్రం ఉంది, నేను చాలాసార్లు చెప్తాను. బైబిల్లో వ్యాఖ్యానించడానికి, వాక్యాలు బోధించడానికి, ప్రసంగం చేయడానికి, లేదా మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఎన్నో సూత్రాలు ఉన్నాయి. కానీ అన్ని సూత్రాలు ఇప్పుడు ఈ సండే రోజు చెప్పడం కుదరదు, ఇప్పుడు చెప్పడం కూడా కుదరదు. కానీ ఒక సూత్రం చెప్పి నేను చెప్తాను. దయచేసి యెషయా గ్రంథం 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము, అలాగే 13వ వచనంలో చివరి భాగం, అందరికీ తెలిసిన వచన భాగమే. చివరి లైన్లో కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అని మాట రాయబడింది. ఇక్కడ 13వ వచనం ఏం రాయబడింది? అక్కడ దాని పైన చూస్తే సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం అనే మాట అవునా? ఏమున్నదంటే చెప్పండి, బైబిల్లో కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. అందుకే చాలా అందరికీ బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం చేసుకోవాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు మనం తెలుసుకుంటే నీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ బోధించాలంటే కొన్ని సూత్రాలు మనకు తెలియాలి. అప్పుడే మన బైబిల్ చాలా క్లారిటీగా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తర్వాత నేను బైబిల్ స్టడీలోనే ప్రారంభిస్తాం మళ్ళీ అప్పుడు నేను ఈ సూత్రాలు ఈ అన్ని విషయాలు అని చెప్తాను. అప్పుడు మీకు చాలా చక్కగా బైబిల్ అనేది స్పష్టంగా నాకు అర్థమవుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, సూత్రం వెంబడి సూత్రం వల్ల కొంత ఇచ్చట కొంత అచ్చట అని ఒక సూత్రం కూడా చెప్పాడు. చాలా సూత్రాలు నేను బైబిల్ అందరూ ఒక సూత్రం కూడా చెప్పాడు. దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చు. అంటే ఒక విషయం గురించి దేవుడు చెప్పినప్పుడు ఒకే వాక్యంలో మొత్తం సత్యం దేవుడు చెప్పడు. ఒక వాక్యంలో కొంత సగం ఇచ్చట కొంత సగం అచ్చట చెప్తుంది. అచ్చట ఇచ్చట రెండు కలుపుకుంటేనే సత్యం అవుతుంది. హల్లెలూయా. అందుకే 119వ కీర్తన 160 వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు రాయబడేది, నీ వాక్య సారాంశమే సత్యము. నీ వాక్య సారాంశమే 160 వచనం, 119, 160 చాలా 119వ కీర్తన 160 వచనం ఏం రాయబడేది? నీ వాక్యాంశ యొక్క సారాంశము. ఈ రెండు వచనాలను మనం క్రోడీకరిస్తే మీరు ఏదైనా ఒకసారి బాప్తిసం గురించి కానీ, రెండు రాకడ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే, మనం బంగారం ధరించవచ్చా ధరించకూడదా, తెల్లని వస్త్రం ధరించుకోవాలా కలకల వస్త్రం ధరించుకోవాలి, ఏ సబ్జెక్ట్ అయినా మనం మాట్లాడినా సరే ఈ 66 గ్రంథంలో ఆ విషయం అచ్చట ఇచ్చట ఏమేమి ఎక్కడెక్కడ రాయబడిందో అన్ని వచనాలను మనము క్రోడీకరించి దానికి సారం పిండినప్పుడు అది సత్యం అవుతుంది. కానీ ఏదో ఒక ముక్క తీసుకుంటే సత్యం అయితే కాదు. ఇచ్చట తీసుకోదు సగం, అచ్చట సగం తీసుకో, అచ్చట ఇచ్చట ఆ విషయం గురించి రెండు భాగాలను అక్కడక్కడ రాయబడిన అన్ని వచనాలను మనం క్రోడీకరించి దానికి సానం పిండినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? సత్యం అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో డైరెక్ట్ ఇట్లాగా లైన్గా ఇట్లా చేయాలి డైరెక్ట్ కంటిన్యూ రాయించేది అనుకో అందరికి అర్థమవుతుంది. బోధకుడు అవసరం లేదు, ప్రవక్తలు అవసరం లేదు, అభిషేకం అవసరం లేదు, ఎవరు వాళ్ళు చదువుకుంటారు. దేవుడు ఉల్టప్పుడు అక్కడ ఇక్కడ అంతా తారుమారు రాయించాడు బైబిల్లో, అందరికి అర్థం కావద్దని చెప్పి. అది దేవుని భయం భక్తి కలిగిన వారు, దేవుని విశ్వాసం కలిగిన వారు మాత్రమే అది బైబిల్ అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, అందుకే బోధకులు దేవుడు నియమించాడు, ఈ సేవకులను ప్రత్యేకంగా నేను నియమించాడు అంటే అట్లా బోధించడానికి. కాబట్టి ఇప్పుడు మనము బల్ల విషయంలో, బల్ల ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చాలా ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాలని చెప్పిన నేను. హల్లెలూయా. అసలు బల్ల గురించి ఆశీర్వాదం తెలుసుకోవాలంటే ఫస్ట్ బల్ల అనేది అది మనం ఎప్పుడు తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు కొన్ని మన శ్యామ్ కిషోర్ సంఘం మంది వాళ్ళు ప్రతిరోజు తీసుకుంటారు, వాళ్ళు ఎవ్రీడే ఎవరు వాళ్ళ ఇంట్లో తీసుకుంటారు ఆ సంఘం మంది. అలాగే కొంతమంది వారం ఒకసారి, ఇప్పుడు అలాగే మన వారం ఒకసారి తీసుకుంటున్న వాళ్ళు నెల ఒకసారి తీసుకుంటారు, మన నెలలో 3వ వారము 2వ వారము అట్లా రకరకాలుగా తీసుకుంటారు. ఇందులో ఏ సత్యం ఏది? సత్యం అనేది ఒకటే ఉంటుంది తప్ప అన్ని సత్యం ఉండదు. సత్యం అనేది ఒకటే ఉంటుంది. అది నెల ఒకసారి అయినా సత్యం అయితే మిగతాన్ని రాంగ్ కావాలి, ప్రతిరోజు తీసుకొని రైట్ అయితే మిగతాన్ని రాంగ్ కావాలి. సత్యం ఒకటే ఉంటుంది తప్ప దేవుడు అవునని చెప్పి కాదన్నవాడు కాదు. ఒకరికి వారం తీసుకో, ఒకరికి నెల ఒకసారి తీసుకో,
ఒకసారి నెల ఒకసారి తీసుకోమని చెప్పేసి ఒకరికి ప్రతిరోజు తీసుకోమని దేవుడు చెప్తాడా? ఏదో ఒకటే ఉంటుంది. కాబట్టి ఆ ఒకటి ఏదో ఈ సూత్రం మనం అప్లై చేస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనము కొత్త నిబంధన గ్రంథంలో మనము చూస్తే 20 అధ్యాయము అపోస్తుల కార్యం 20 అధ్యాయము అపోస్తుల కార్యం 20 అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అపోస్తులైన పౌలు భక్తుడు త్రోయ అనే ప్రాంతంలో అక్కడ 7 రోజులు అక్కడ ఆయన ఉన్నాడు. 7 రోజులు అక్కడ వాక్యం ప్రకటిస్తున్నాడు. అప్పుడు ఆ వాక్యం ప్రకటించినప్పుడు ఆ 7 రోజులు రోజు వాక్యం ప్రకటిస్తున్నాడు. అలాగే అందులో ఆదివారం రోజు వచ్చింది. 20 అధ్యాయం 7వ వచనం, ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు వారు మరునాడు వెళ్ళలై ఉంది. దయచేసి మీరు దానికన్నా ముందు వచనం ఒకసారి మనం చూద్దాం. 6వ వచనం కూడా మీరు చూడండి. పులేని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీకి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి వద్ద 7 దినములు గడిపితివి. అచ్చట అంటే ఎచ్చట అక్కడ చదవాలి. అందుకే అచ్చట అంటే ఎక్కడ? త్రోయ, జరవత్ ప్రాంతం మనం వచ్చినట్లుగా త్రోయ అనే ప్రాంతంలో పౌలు వచ్చాడు. అచ్చట ఎన్ని రోజులు ఉన్నాడు? 7 దినములు ఉన్నాడు. అక్కడ 7 దినాలు గడిపిన తర్వాత ఆ 7 దినాలు లాస్ట్ డే ఏంటంటే ఆదివారం వచ్చింది. ఏమొచ్చింది? ఆదివారం అంట. ఆదివారము రొట్టె విరిచితే మరోనాడు అంటే సండే, మరోనాడు అంటే మండే రోజు అక్కడ నుంచి బయలుదేరింది. అంటే సోమవారం నుంచి సండే వరకు ఎన్ని రోజులైంది? 7 రోజులు అయింది. ఎన్ని రోజులు? సోమవారం నుంచి సండే వరకు పౌలు ఉన్నాడు. ఆ సండే తర్వాత మరోనాడు అంటే అక్కడ సోమవారం రోజు బయలుదేరాడు. అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు మొదటి ఎన్ని రోజులు? 7 రోజులు అక్కడ గడిపితేమి. ఎక్కడ గడిపితేమి? త్రోయ అనే ప్రాంతం. అక్కడ ఏం చేస్తేమి? పౌలు ఏం చేశాడు అక్కడ? ఏం చేస్తున్నట్ట అక్కడ 7వ వచనంలో వారితో ప్రసంగించుచు ఉన్నాడు. అక్కడ కూటం నడుస్తుంది. పౌలు ఉట్టి కూర్చుంటాడా చెప్పండి? అపోస్తలుల పైన వాక్యం చెప్పకుండా సువార్త ప్రకటించకుండా మౌనంగా ఉంటాడా? ఏదో బంధువుల దగ్గర తిరిగి పడుకున్నట్టు పోతాడా పౌలు? అది 7 రోజులు ఏం చేస్తున్నాడు అక్కడ సంఘంలో అక్కడ పరిచయం చేస్తూ ప్రసంగాలు చేస్తూ వాక్యం చెప్తూ ఉన్నాడు. సోమవారం నుంచి అలాగే ఆదివారం వరకు ఉన్నారు. ప్రతిరోజు ఏమో ఆయన వాక్యం చెప్తున్నాడు, అందరు కూడుకుంటున్నారు, శుద్ధిస్తున్నారు, ఆరాధిస్తున్నాడు. కానీ ఓన్లీ ఆదివారం రాగానే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాం అన్నాడు. ఆదివారం ఎందుకు కూడుకున్నాడంటే ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము. ఆదివారం ఒక ఉద్దేశము, ముఖ్య ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? సంఘం అంతా ఎందుకు కూడుకోవాలి ఆదివారము? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాం అంటే సంఘం అంతా, ఆదిమ సంఘం అంతా కూడా ఆదివారం ఎందుకు కూడుగా రొట్టె విరుచుటకు, బల్లలో పాల్పొందడానికి మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టు. హల్లెలూయా. కానీ మెయిన్ కాన్సెప్ట్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బల్లలో పాల్పొందడానికి. ఒకవేళ ప్రతిరోజు బల్ల తీసుకోవాలని సత్యమైతే ప్రతిరోజు బల్ల ఇచ్చేసాడు పౌలు వద్దు. సోమవారం వేయలే, మంగళవారం వేయలే, గురువారం వేయలే, మొత్తం శనివారం అనేది బల్ల వేయలేదు. వాళ్ళు ఆదివారం రాగానే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నామన్నాడు అనమాట. మిగతా రోజు ఏం చేసేదంటే మామూలు ప్రసంగాలు, మామూలు కుట్లు జరిగింది. కానీ ప్రతిరోజు అలాగే రొట్టె విలువ రైట్ అయితే పౌలు భక్తులు ప్రతిరోజు ఇచ్చేవాడు. ఆదివారమున రొట్టె విధవారు డే అనేది చెప్పాడు దేవుడు. బల్ల అనేది కొంత సంఘాలలో శుక్రవారం ఇచ్చే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలలో శుక్రవారం రొట్టె విరుస్తారు. అది తప్పు, అది వాక్య విరుద్ధం. రొట్టె ఏ రోజు ఇరువల్లో చాలా స్పష్టంగా దేవుడు అక్షరాలు చెప్పిన, దానికి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం లేదు. ఆదివారమున మనం రొట్టె విరుచుటకు మేము కూడుకున్నాం అంటే సంఘం అంతా ఆదివారం ఎందుకు కూడుకోవాలి? రొట్టె విరుచుటకు కూడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆదివారం అనే డే చెప్పింది స్పెషల్గా. సోమవారం మంగళవారం విరచడానికి వీలు, బల్ల అనేది ఎప్పుడు విరాలా? ఆదివారం విరాలి. అలాగే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం దయచేసి మీరు చూడాలి అందరూ కూడా. మీరు బైబిల్ తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే నేను ఒకటే వచనం చెప్పి ప్రసంగాలు చేయలేదు. ఎందుకంటే ఒకటే చెప్పి గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ప్రతి వచనము అలా ఉన్నదో లేదో మీరు చూడాలి. దేవునికి మహిమ కలుగును కాదు. ఇది పౌలు పద్ధతి, అపోస్తుల పద్ధతి. మీరు ప్రసంగం ముగింపులాగా మీరు పేజీలు తిప్పుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. 2వ అధ్యాయము అపోస్తుల కార్యం 42 చదవండి. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును
ఎడతెగకుండా ఉండేది. ఎడతెగకుండా ఏం చేసినట్టు వాళ్ళు ఉండేది అన్నాడు అన్నమాట. ఎడతెగకుండా ఉండిరి అన్నా, దుమ్మ కొట్టకుండా ఉండిరి అన్నా, క్రమం తప్పకుండా ఉండిరి అన్నా ఒకటే అర్థం. హల్లెలూయా. జీవమన్నా ప్రాణమన్నా ఒకటే. నాకు బలం దయచేయని అని చెప్పినా, శక్తి దయచేయమని అంత పదాలు వేరే, అంతే, రెండు ఒకటే. చాలాసార్లు మనం అట్లాగే ప్రార్థన చేస్తాం. మా అలవాట్లు మన ప్రభావ నాకు బలం దయచేయి, మళ్ళీ శక్తి దయచేయి, రెండు ఒకటే. కానీ అలవాట్లు మన అట్లా రెండు పదాలు ఒకటే. జీవమన్నా ప్రాణమన్నా ఒకటే. ఎడదేయకుండా ఉండిరి అన్నా, దుమ్మ కొట్టకుండా ఉండిరి అన్నా, క్రమం తప్పకుండా ఉండిరి అన్నా కూడా పదాలు అర్థము ఒకటే. ఈ దుమ్మ కొట్టకుండా ఉన్నారు, క్రమం తప్పకుండా ఉన్నారు ఏ విషయంలో? చాలా 4 విషయాలు. అపోస్తల బోధ యందును, సహవాసం విషయంలో, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 విషయాలు దుమ్మ కొట్టకుండా ఉండిరి. అందులో మనం బల్ల గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి బల్ల గురించి ఇక్కడ మనం తీసుకుంటున్నాం. రొట్టె విరుచుట ఎందు ఎడతెగకుండా ఉండేది. ఇప్పుడు మనం సూత్రం ప్రకారం అచ్చట ఇచ్చట, బల్ల గురించి ఏం రాయబడింది? అచ్చట ఇచ్చట. అక్కడ అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనము అచ్చట తీసుకుందాము, ఇచ్చట తీసుకుందాం. ఈ 2 వచనాలు కలుపుకుంటే మనకి ఏమర్థమవుతుంది? ఆదివారం రొట్టె విరవాలి, అది ఎడతెగకుండా చేయాలి, దుమ్మ కొట్టకుండా చేయాలి, క్రమం తప్పకుండా చేయాలి. అంటే ఏమర్థం వస్తుంది? ఈ ప్రతి వారం అర్థం వస్తుందా? నెల ఒకసారి వస్తుందా? ఆదివారం రొట్టె విరుచుకుని ఆజ్ఞ అక్కడ ఉంది, అది కూడా వాక్యమే, అదే బైబిల్లో ఉంది. ఇక్కడ ఏముంది? ఎడతెగకుండా చేయండి, దుమ్మ కొట్టకుండా చేయండి, క్రమం తప్పకుండా చేయండి. ఈ 2 వచనాలు కలిపి మనం స్నానం పెడితే ఏ రోజు ఇవ్వాలని వస్తుంది? ప్రతిరోజు వస్తుందా? నెల ఒకసారి వస్తుందా? ప్రతి వారం రొట్టె విరవడం అని వస్తుంది. అసలు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 20వ అధ్యాయం 7వ వచనంలోనే అక్కడ క్లారిటీ ఉంది. ఆదివారం మనం బల్ల రొట్టె విరుచుటకే సంఘం కూడుకోవాలని బాగా జాగ్రత్తగా మనం ధ్యానిస్తే. కాబట్టి ఈ 2 వచనాలు మనం కలిపినప్పుడు మనకి ఏమర్థం అంటే ప్రతి ఆదివారం మనము ఎడతెగకుండా మన బల్లలో ఏం చేయాలి అంటే ఇది సత్యం. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పిన వాక్య ప్రకారం మనం పాటించినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయి, లేకపోతే మిస్ అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఆదివారం బల్ల తీసుకోవడం దేవుని ఆజ్ఞ, ఇది అపోస్తలుల బోధ, ఇది సత్యము. దీన్ని ఎవరు కూడా కాదడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇంకా కొంతమంది క్వశ్చన్ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి వారం తీసుకోమని మీరు చెప్తున్నారు, కానీ ప్రతిరోజు తీసుకోమని ఉన్నది బైబుల్ అని చెప్పాడు ఒక ఆయన పాస్టర్, బిషప్. ఆయనకి ఆ బిషప్ ఏం చెప్పినంటే, ఒకసారి నేను ఇట్లా మాట్లాడుతుంటే, ప్రతిరోజు తీసుకోవాలని, ప్రతి ఆదివారం తీసుకోవాలని మీరు అంటున్నారు, అసలు ప్రతిరోజు తీసుకోవాలని చెప్పిన కదా, ప్రతిరోజు తీసుకోండి మీరు అన్నాడు. మరి ఎక్కడుంది బైబుల్లో అంటే ఆయన చూపెట్టాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము దయచేసి ఇక్కడ 46వ వచనం చూడండి. ఈ వచనం చూపెట్టారు. మరియు వారు ఏక మనస్సులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి అది సంగతి. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ప్రతిదినము రొట్టె విలువలని వచనం ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు రొట్టె విలువచ్చు కదా. వారం ఒకసారి ఎందుకు చేస్తున్నాడు ఆయన? ఎందుకంటే వాళ్ళు పాపం వెనక చూసుకోరు, ముందు చూసుకోరు, వాక్యం అనేది సరిగా చదవరు. కాబట్టి కొంతమంది కనిపించేయిపోయి వాళ్ళు కనిపించే వేరే కనిపించేస్తారు. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం చక్కగా చదవని నేను చెప్పిన. అసలు వాక్యం సరిగ్గా చదివితేనే కదా నీకు అర్థమయ్యేది. బ్రదర్ మీరు సరిగ్గా వాక్యం చదవండి అని చెప్పేసి నేను చెప్పాను. జరండి అక్కడ ఏముంది? ఇక్కడ ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. ప్రతిదినం ఎక్కడ కూడుకున్నాడు వాళ్ళు? రొట్టె ఎక్కడ విడిచాడు? రొట్టె అనేది ఇంట్లో విడిచింది చెప్పాడు తప్ప ప్రతిరోజు దినం ఎక్కడ కూడుకున్నారు వాళ్ళు? దేవాలయంలో కూడుకున్నారు. ఎందుకంటే అక్కడ రక్షణ పొందిన వారు 3,000 మంది ఎవరంటే యూదులు. వాళ్ళు ఎవరు చెప్పండి? యూదుల నుంచి క్రైస్తవులకు మారిన వాళ్ళు. వాళ్ళకు అప్పుడు చర్చలు లేవు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు యూదులేమో యూదులుగా ఉన్న మనం క్రైస్తవులు మారి యేసుప్రభువు రక్షకుని నమ్ముకున్న తర్వాత యూదులకు మందిరం ఉంటుంది, దేవాలయం ఉంటుంది, దాని సమాజ మందిరం అంటారు బైబిల్లో. ఆ మందిరంలో వారు రోజు దేవాలయం ప్రతిదినం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడుకున్నారు అనమాట. వాళ్ళు ప్రార్థించడానికి కూడుకున్నారు, స్తుతించడానికి కూడుకున్నారు. కానీ రొట్టె విరిచిన వాళ్ళు ఇంట్లో విరిచారు. అది రొట్టె ప్రతిరోజు విరిచిండా? అక్కడ నీకు రాయబడలే కదా, ఇంట్లో మాత్రం రొట్టె విరిచినట్టుగా రాయబడి ప్రతిదినము దేవాలయంలో వాళ్ళు కూడుకున్నారు.
అలాగే వాళ్ళు రొట్టె మాత్రం ఎక్కడ విరిచారు? ఇంటింటి. ఎందుకంటే అప్పుడు సంఘాలు చర్చి గట్లేవా కాబట్టి ప్రతిదినము దీని రొట్టె విరిచింది కాదు, అక్కడ రాయబడింది ప్రతిదినము దేవాలయముల వాళ్ళు తప్పక కూడుకున్నారు. అది సపరేట్ మ్యాటర్. అది ప్రార్థించిన కూడుకున్నారు వాళ్ళు, కొత్తగా రక్షణ పొందిన రోజు ప్రార్థన చేస్తున్నారు దేవాలయం పోయి. కానీ రొట్టె ఎక్కడ విరిచారు? ఇంటింట. ఒకవేళ ఇంకా మనం దానికి వాదిస్తే మరి పౌలు తప్పుడు అవుతుంది. ఎందుకు? పౌలు అదే సంఘంలో త్రోయని ప్రాంతంలో 7 రోజులు ఉండరు. మరి ఆయన ప్రతిరోజు రొట్టె విరలేదే. మరి ఆదివారం రాగానే ఆదివారం రొట్టె విరిచిన కొడుకుని అందరూ చెప్పాడు. కాబట్టి ప్రతిదినం అనేది రొట్టె విరిచి రాయబడలేదు ఇక్కడ. ప్రతిదినం దేవాలయంలో కొడుకున్నారు ప్రార్థించడానికి, శుద్ధించడానికి. రొట్టె ప్లేస్ వేరదు, ఇంట్లో రొట్టె విరిచారు. ఆ సంగతి చెప్తున్నాడు తప్ప ప్రతిరోజు రొట్టె విరిచమని కాదు. హల్లెలూయా. ఆదివారం రొట్టె విరవాలి, దేవునికి మహిమ కలుగుని కాదు. కాబట్టి పిల్లలారా, అలాగే ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. రెండవదిగా దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అలాగే మనం రొట్టె విరిచేటప్పుడు మనము సంఘంలో మరి ఎన్ని రొట్టెలు ఉండాలి? ఎన్ని ఉండాలి చెప్పండి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము దయచేసి 17వ వచనం చూడండి. దయచేసి మనమందరము ఆ ఒకటి రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము, రొట్టె ఒకటి అన్నాడు. మనమందరము పౌలు భక్తుడు చెప్తున్నాడు, మనము ఆదివారం రొట్టె విరుస్తున్నాం కదా, సంఘంలో రొట్టె విరుస్తున్నాం కదా, మనమందరము అంటే విశ్వాసం, మనమందరం అంటే 100 మంది ఉండవచ్చు, 50 మంది ఉండవచ్చు, మనందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము అన్నాడు. ఏమని చెప్పండి? పాలు పుచ్చుకొనిచున్నాము. ఇప్పుడు మనిషికి ఒక రొట్టె ఇచ్చినాడు, మీకు ఒక రొట్టె, మీకు ఒక ఎవరు రొట్టె మనము అలాగే ఇచ్చినాడు అనుకోండి, పాలు పుచ్చుకోవడం అని సాధ్యమే కదా. రొట్టె ఒకటే, ఆ ఒకటి రొట్టెలో మనమందరము సంఘంలో ఎన్ని రొట్టెలు ఉండాలి? ఒకటే ఉండాలి. ఆ ఒకటే రొట్టెలో మనం పాలు పుచ్చుకొని ఉన్నాం కదా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పాలు పుచ్చుకోవడం అంటే అర్థం ఏంటిది? ఒక దాంట్లో మనం కొంచెం తీసుకుంటే పాలు పుచ్చుకోవడం అవుతుంది. కానీ నీకు ఒక రొట్టె, నాకు ఒక రొట్టె పాలు పుచ్చుకోవడం అవుతుందా? అవుతుందా చెప్పండి? కనుక పాలు పుచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాలు పుచ్చుకోవడం మీద ఒకటి రొట్టె ఉన్నప్పుడు దాని అందులో కొంత మనం విరిచి తీసుకున్నప్పుడు పాలు పుచ్చుకోవడం అనే మాట నెరవేర్చబడుతుంది. అది హల్లెలూయా. కాబట్టి నాకు కంటిన్యూ ఇంకో వచనం చదవండి. అక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయమా, ఇక్కడ చూడండి. ఇక్కడ 16వ వచనం చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా అని అన్నాడు. పాలు పుచ్చుకొనుటే కదా అనే మాట చాలా ఇంపార్టెంట్. మళ్ళా మనం ఏదైతే రొట్టెలో పాలు పుచ్చుచున్నామో, పాలు పొందుకుంటున్నామో, ఎక్కడ దేనిలో పాలు పొందుతున్నామంట? క్రీస్తు శరీరంలో. మనం అలాగే త్రాగుచున్న ఈ రక్తంలో మనం పాత్రలను త్రాగుట క్రీస్తు రక్తంలో మనము పాలు పుచ్చుకున్నట్టే కదా అన్నాడు. కాబట్టి ఏదైతే మనం ఈ శరీరం రక్తం మనం తింటున్నామో, త్రాగుతున్నామో, అది మనం యేసు ప్రభు శరీరంగానే మనము దానికి మనం గుర్తుపట్టి విశ్వాసం నుంచి మనం పాలు పొందాలి. ఎందుకంటే చాలామంది ఇది రొట్టె శరీరం ఏంటిది, ద్రాక్ష శరీరం ఏంటిది, అది సాదృశ్యంగా తీసుకోవాలని ఉన్నది. సాదృశ్యం అని బైబిల్ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే యోహాను సువార్తలో యేసుప్రభు ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు. బైబిల్ అంతటా మీరు దయచేసి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి. ఈ చాలామంది సాదృశ్యం అని తీసుకో, యేసుప్రభు శరీరానికి సాదృశ్యము, రక్తానికి సాదృశ్యం అని కాదు. యేసుప్రభును శరీరంలో ఉన్న జీవం ఏముందో, యేసుప్రభు రక్తంలో ఏ శక్తి ఉందో అది అందులో మనం ప్రార్థించేందులో వస్తుంది. నిజంగా యేసుప్రభు శరీరంలో రక్తంలోనే మనం పాలు పుచ్చుకొనిచున్నాం తప్ప అది ఒక శరీరానికి సాదృశ్యం కాదు, అలా రక్తానికి సాదృశ్యం కాదు. సాదృశ్యం అని బైబిల్ ఎక్కడ కూడా లేదు. లేని దానికి మనం నమ్మొద్దు. ఎందుకంటే ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఏదైతే మనం తింటున్నామో యేసుప్రభు శరీరంలో పాలు పుచ్చుకుంటే అన్నాడు. అది ఏదో మన సాదృశ్యం కాదు. యేసు రక్తంలో మనం పాలు పుచ్చుకోవడం, అది యేసుప్రభు ద్రాక్ష రసంలో మనం పాలు పుచ్చుకుంటున్నాం, అది యేసుప్రభు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా అని అన్నాడు. అలాగే యేసుప్రభు ఏమన్నాడు? దయచేసి మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభు అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం
4వ వచనం చూడండి, 6వ అధ్యాయం 54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే ఏమో నిత్య జీవము. చూడండి, ఏది సాదృశ్యమైన నిత్య జీవం ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాదు. యేసుప్రభు శరీరానికి రక్తానికి సాదృశ్యం అయితే నిత్య జీవం ఎట్లా వస్తుంది తింటే? అని యేసుప్రభులో జీవం ఏదైతే ఉందో, యేసు రక్తంలో ఏ జీవం ఉందో అందులో దేవుడు మనం ప్రార్థించినప్పుడు నింపుతాడు కాబట్టి అలాగే మనలో నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. మరి అందులో యేసుప్రభు సాదృశ్యము అలాగే రక్తానికి సాదృశ్యం అయితే మరి జీవం ఎట్లా వచ్చింది? మరి అది తింటే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలలో ఆయన 26వ అధ్యాయం దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు మొట్టమొదటిసారిగా ఆయన ఒక చూపెట్టిన మాదిరి చూపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం చదవనా. వారు భోజనం చేయుచుండగా యేసు ఎన్ని రొట్టెలు పట్టుకున్నాడండి? ఎన్ని రొట్టెలు? చూడండి, యేసు ప్రభు ఏ పండుగ రోజు, పస్కా పండుగ రోజు అక్కడ ఆ రొట్టె ఇస్తున్నాడు. అక్కడ చాలా రొట్టెలు, గంప రొట్టెలు ఉన్నాయి. 12 మంది 12 రొట్టెలు ఇవ్వచ్చు కదా, మంచి దవాయి తింటారు కదా, అలా కదా. ఒకటి రొట్టె ఇది తీసుకోవాలా అంటే సంఘంలో ఒకటే రొట్టె ఉండాలని యేసుప్రభుకు తెలుసు కనుక యేసుప్రభు పోలే అక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మనము అందరము ఒకే రొట్టెలో మనము పాల్పంచుకొని చేయాలి. యేసుప్రభు కూడా చాలా రొట్టెలు ఉన్నాయి గంపల్లో, మంచి ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ జీవం వస్తుందని అందరికి ఇవ్వచ్చు. ఒక మాదిరి చూపెట్టాడు యేసయ్య. ఒకటే రొట్టెలు పట్టుకోడు. ఎన్ని రొట్టె? మరి అపోస్తలులు ఏం చెప్పారు? రొట్టె ఒకటి రొట్టెల్లో మనం అందరము పాల్గొని యేసుప్రభు చెప్పితే పౌలు పాటించాడు. అది యేసుప్రభు ఒకటి రొట్టెను అలెగుతుకొని దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమన్నాడు? నా శరీరానికి సాదృశ్యం అన్నాడా? అక్కడ ఏమన్నా చదవండి ఒకసారి. శిష్యులకి ఇచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అన్నాడు. ఏమన్నా చెప్పండి. అలాగే యేసుప్రభు ఆశీర్వదించే ముందు ఏమన్నాడు? యేసుప్రభు ఒక రొట్టెను పట్టుకొని యేసుప్రభు ఏం చేసినాడు? దాన్ని ఆశీర్వదించి దానికి ఏం చేశాడు? విరిచి యేసుప్రభు శిష్యులకు ఇచ్చాడు. అక్కడ ఒక సందేశం కూడా ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు. కాబట్టి యేసుప్రభు ఒక రొట్టె ఎత్తుకున్నాడు, నేను మీలా పాపాల కొరకు విరవబడ్డానని. దానిగా మన జ్ఞాపకం చేసి యేసుప్రభు మన అందరి పాపల కొరకు శిల మీద విరవబడ్డాడని అర్థం చేసుకోవడానికి ఆయన రొట్టెని ఎత్తుకొని ఆయన విరిచి ఇది నా శరీరం అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆ శరీరానికి సాదృశ్యం అన్నాడా? మనం ఎందుకన్నా శరీరానికి సాదృశ్యం అని? బైబిల్ ఎక్కడ కూడా యేసుప్రభు అయినా యేసుప్రభు శిష్యులైనా ఎవరైనా సరే యేసుప్రభు నా శరీరం అని సంబోధించాడు తప్ప అది శరీరానికి సాదృశ్యం అని కాదు. చూస్తే రొట్టెనే, చూసి ద్రాక్షరసమే, కానీ అది దానికి ఆశీర్వదించినప్పుడు మనం ప్రార్థించినప్పుడు అందులో యేసుప్రభువుల జీవము అంతా కూడా అందులో వచ్చేస్తుంది. అందుకే ఆ శరీరం తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చాలా సంఘాల్లో మనిషికి ఒకరు పేపర్ తీస్తారు. ఏమి ఇస్తారు? గోధుమ రొట్టి చాలా సంఘాలు ఇవ్వడం లేదు. ఏమి ఇస్తారు? దేవుని చిత్తం మీద పేపర్ లేకపోతే బిస్కెట్లు ఇస్తారు కొన్ని సంఘాలు. హైదరాబాద్ ఒక పాస్టర్ ఇచ్చాడు థమ్స్అప్, ఇది నల్లగా ఉంటుంది ద్రాక్షరసం, ఇది కూడా నల్లగా ఉంటుందని దేవుని స్తోత్రం అని చెప్పి థమ్స్అప్కే ప్రార్థించి ఇచ్చాడు, బిస్కెట్ ఇచ్చాడు. ఎంత విడ్డూరం చూడండి. అలాంటి విచిత్రమైన బోధ ఉన్నది. కానీ మన వాక్యం ప్రకారం కరెక్ట్గా మనము బల్లలో పాలు పొందకపోతే కూడా బల్ల ద్వారా వచ్చే ఆశీర్వాదం మనకి రాదు. అది అందుకే చెప్తున్నా ఈ విషయం. చాలా సంఘాలు పేపర్ ఇస్తారు. ఏమి ఇస్తారు? కరెక్ట్ అన్నది వాక్యం ప్రకారం. ఎవరు వారు రొట్టె తింటే ఒకటి రొట్టె అనే మాట ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆ ఒకటి రొట్టెలో మనం పాలు పుచ్చుకుంటాం అనే మాట ఇక్కడ నెరవేరుస్తుంది. యేసుప్రభు శిష్యులు విరిచి ఇచ్చాడు, అపోస్తలులు విరిచి వాళ్ళకి ఇచ్చాడు. దైవసేవకులు విలువాలి అలాగే. ఎందుకంటే యేసుకు మన పాపం వినపడ్డాడు కాబట్టి విరిచి అందరూ పాలు పుచ్చుకోవాలి. కాబట్టి మనిషి ఎవరు రొట్టె వాళ్ళు సొంతంగా తింటే పాలు పుచ్చుకోవడమే మాట ఎక్కడ నెరవేర్చబడుతుంది? యేసుప్రభు మనము
శరీరంలో మనం అందరూ కూడా ఒక్కొక్క ముక్క తీసుకుని విరిచినప్పుడు అది యేసుప్రభు శరీరంలో మనం పాలుపుచ్చుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి సంఘంలో గోధుమ రొట్టె ఇవ్వాలి, అది సత్యం. పేపర్ ఇవ్వడం అసత్యం. ఒకటి రొట్టె ఉండాలి, అది సత్యం. మనిషి ఒక రొట్టె ఇవ్వడము వాక్య విరుద్ధం. దానిలో తింటే నీకు ఏం ఆశీర్వాదం రాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం కోల్పోతాం. హల్లెలూయా. మూడో విషయం ఏంటంటే యేసు ప్రభు శరీరమనే మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి చెప్పండి? యేసు ప్రభు శరీరం అనేది తీసుకోవాలి. నా శరీరం అన్నాడు కాబట్టి ఇది యేసు ప్రభు శరీరం, అది చాలా పరిశుద్ధమైనది. ఏమన్నా చెప్పండి, అది చాలా పరిశుద్ధమైనది. యేసు రక్తమని మనం విశ్వసించి తీసుకుంటేనే ఈ అందులో ఉన్న జీవం నీకు వస్తుంది. ఏమొస్తుంది? యేసు ప్రభువుల జీవునికి రావాలంటే అది యేసు శరీరం రక్తం నమ్మాలి. ఏదో ఈ ప్రసాదం కాదు, ఇది హల్లెలూయా. బల్లాంటి ప్రసాదము అది పవిత్రమైనది, ఘనమైనది, చాలా పరిశుద్ధమైనది. అది జాగ్రత్త వివేచించి అలా గ్రహించి మనం తీసుకోవాలి. అలా కొరింథీ సంఘంలో చాలామంది దీనికి ప్రసాదంలాగా చూసి దబ తినరంటారు. ఏం చేసినట్ట? దానికి గ్రహించకుండా వివేచించకుండా దబ తినేందుకు చాలామంది దేవుడు శిక్షించాడు. ఇప్పుడు చాలామంది చర్చకు వచ్చే రోగాలు ఎందుకు వస్తాయి కొంతమంది కంటే ఈ బల్ల విషయంలో చాలామంది ఇది యేసు ప్రభు శరీరము, యేసు రక్తం అని గ్రహించి అర్థం చేసుకొని చాలామంది బల్లలో పాల్పొందారు. డైరెక్ట్గా స్తోత్రం. మళ్ళీ కొంతమంది పాపలు కూడా చక్కగా ఒప్పుకోరు. ఇది మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మనం నష్టపోతాం. జాగ్రత్త గుర్తుపెట్టుకుంది. దయచేసి ఇక్కడ చూడండి, మన బల్లలో మనము ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొన్ని ఉన్నాయి. అవి రావాలంటే మన గోధుమ రొట్టె తీసుకోవాలా, 1 సంఘంలో రొట్టె ఉండాలి. తీసుకునేటప్పుడు ఇది శరీరం అని, ఇది రక్తం అని మనము నమ్మి విశ్వసించి తీసుకోవాలి తప్ప ఇది సాదృశ్యము ప్రసాదము తీసుకుంటే ఆ జీవము ఆశీర్వాదం నీకు రాదు. దయచేసి ఇక్కడ చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దయచేసి మీరు చూడండి. చాలామంది కొరింథీ సంఘంలో విశ్వాసులను దేవుడు రోగం పెట్టాడు, కొంతమంది చంపిన దేవుడు. ఎందుకు రోగం పెట్టిన వాళ్ళకు? చాలామంది విశ్వాసులు కూడా చాలామంది రోగాలు వస్తున్నాయి సడన్గా. ఎందుకు రోగాలు వస్తున్నాయి? సరిగ్గా అర్థం చేసుకోకుండా సరైన క్రమంలో బలలో పాలు పొందడం లేదు కాబట్టి. ఇక్కడ చూడండి దయచేసి 11వ అధ్యాయం మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దయచేసి మీరు చూడండి 30వ వచనంలో చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఇందువలననే అంటే ఇందుకొరకే, ఈ కారణం బట్టి మీలో చాలామంది బలహీనులు ఉన్నారు, రోగులై ఉన్నారు. ఇందువలన ఎందువలన? పై వచనంలో చెప్పాడు 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏమన్నాడు చెప్పండి? అని చదవాలి. ప్రభు ఏంటిది? యేసు ప్రభు సాదృశ్యమో ప్రసాదమో కాదు, ఇది ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వాళ్ళకి శిక్ష ఉంటుంది. వాళ్ళు కొంతమంది బల్లలో పాలు పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు శిక్ష విధి అనే శిక్ష పొందడానికే పాలు పొందుతున్నారు. ఎందుకంటే ప్రభువు శరీరం అని వివేచించడం అంటే గ్రహించడము, అర్థం చేసుకోవడం అనమాట. ప్రభు శరీరం అని అర్థం చేసుకోకుండానే చాలామంది ప్రసాదంలాగా తింటున్నారు కాబట్టి శిక్ష విధి కలుగుటకి మీరు తిని త్రాగుచున్నారు. ఇందువలన చాలామంది కొరింథీ సంఘంలో బలహీనులను రోగులై ఉన్నారు అన్నారు. చాలామంది నిద్రించున్నారు అన్న మాట కూడా అన్నారు. చూడండి, అక్కడ చాలామంది నిద్రించున్నారు అంటే పనుకున్నారని చెప్తున్నా. నిద్ర అంటే బైబిల్ భాషలో ఏం భాష అది? నిద్ర అంటే చాలా చోట్ల ఉంటారు. నిద్రించున్నారంటే అది చనిపోయారన్నమాట. నిద్ర ఎందుకు వాడారు? నిద్రని ఎందుకు చెప్పాడు దేవుడు అంటే మళ్ళీ లేస్తారన్నమాట. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ లేవాడు, నిద్రపోయిన వాళ్ళు మళ్ళీ లేస్తారు. అది యేసుప్రభుని నమ్ముకున్న మళ్ళీ లేస్తారు అనే సందేశం వేయడానికి చాలాసార్లు నిద్రించున్నారనే మాట వాడాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ సంఘంలో కొంతమంది బలహీనులు ఉన్నారు, కొంతమంది రోగులే ఉన్నారు, కొంతమంది చనిపోయారు. దానికి కారణం ఏంటంట? ఇందువలననే అన్నాడు. ఎందువలన అంటే పైన చెప్పాడు 29వ వచనంలో ఏమన్నాడు అంటే ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు శిక్ష విధి కలుగుటకే తిరుగుతాడు. ఇది ప్రసాదం కాదు, ఇది యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం అని మనం అర్థం చేసుకొని వివేచించి అలాగే మనం పాల్పొందాలి తప్ప ఏదో ప్రసాదం దబదబ తీసుకుంటే నీకు శిక్ష విధి కలుగుటకే తిని
త్రాగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి యేసుప్రభు శరీరకం తీసుకునేటప్పుడు ఆ రొట్టె తీసుకోవాలి, ద్రాక్షరసం తీసుకోవాలి. అది తీసుకునేటప్పుడు ఏంది శరీరం అని అలాగే వివేచించండి, అర్థం చేసుకొని యేసుప్రభు శరీరమే, యేసుప్రభు రక్తం అని విశ్వసించి అలాగే మనము అందులో పాల్పొందాలి. హల్లెలూయా. అలా పాల్పొందకపోతే డైరెక్ట్గా దబదబ తీసుకుంటే, అర్థం చేసుకోకుండా తీసుకుంటే, ప్రసాదంలాగా తీసుకుంటే అలాగే మనము శిక్ష అభివృద్ధి పొందే అవకాశం ఉంది, రోగం వచ్చే అవకాశం ఉంది, బలహీనపరిచే అవకాశం ఉంది. దేవుడు కోపం వస్తే చంపేస్తారు కూడా. ఇది చచ్చిపోయారు చాలామంది నిద్రించున్నారంటే చాలామంది చచ్చిపోతారు కొరింథీ సంఘం. అందుకే ఈ పత్రిక రాసిన పౌలు భక్తుడు. ఈ పత్రిక ఒక ఉద్దేశం అదే. ఈ 11వ అధ్యాయం అంతా అదే స్టోరీ రాసిన ఆయన. చాలామంది చచ్చిపోతున్న పౌలయ్య గారు ఏమేందో ఏమో, చాలామంది రోగాలు వచ్చేస్తున్నాయి, చాలామంది సడన్గా బలహీనంగా అయిపోతున్నారు, వీక్ అయిపోతున్నారు. ఎందుకు అయిపోతున్నారు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు చెప్తాయి, మీరు ప్రభు వల్ల తీసుకునేటప్పుడు ప్రభు శరీరం అని మీరు వివేచింపకని మీరు తీసుకుంటారు కాబట్టి బలహీనులుగా రోగులుగా ఉన్నారు మీరు అన్నారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు శరీరం అని, యేసు రక్తం అని విశ్వాసంతోనే మన బలలో పాలు పొందాలి. హల్లెలూయా. అది సాదృశ్యం కాదు, రక్తానికి సాదృశ్యం కాదు. హల్లెలూయా. అలాగే ప్రభు శరీరం మనము పాలు పొందక ముందు 28వ వచనం ప్రకారం ఎలా పాలు పొందాలన్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 11వ అధ్యాయం 1 కొరింథీ 11:28 ఏమన్నాడు? ప్రతి మనుష్యుడు తను తాను ఏం పరీక్ష చేసుకోవాలా? అంటే మన జుట్టు చక్కగా ఉన్నది లేదా, మొహం చక్కగా ఉన్నది లేదా, అది చూసుకోండి. కొంత అమ్మాయిలు పరీక్ష చేసుకోవాలని చక్కగా కూర్చోవాలి అల్లి కాదు. హల్లెలూయా. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలంటే పోయిన సండే నుంచి ఈ సండే వరకు మధ్యలో మనము మన యొక్క ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, క్రియలో కానీ, చేసే పనులు కానీ ఏదైనా లోపాలు తప్పు ఉంటే ఆ తప్పును మనం ఒప్పుకొని మనం మారు మనసు పొందిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత బల్లలో ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి అంటే పాపాలు ఒప్పుకోవాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు బల్ల పొందిన దినం నుంచి మన నెక్స్ట్ బల్ల పొందే వరకు మధ్యలో మనం ఇట్లా నడుచుకున్నామో ఒకసారి పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. ఇది ఎవరితో కలిసారు, ఎప్పుడు మాట్లాడారు, మీ కార్యక్రమాలు, పద్ధతులు, పనులు ఏమేమి ఉన్నాయో, లేకపోతే దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోయారా, మాటలు తప్పిపోయారా, ఏ విషయంలో మీరు తప్పిపోయారో ఆ విషయంలో మీరు పరీక్ష చేసుకొని అలాగే దానికి తప్పులు కనబడితే నీ మనస్సాక్షి గద్దిస్తే, తప్పు ఉంటేనే ఒప్పుకోవాలి, లేదేదో ఒప్పుకుంటాం. తప్పు ఉంటేనే ఒప్పుకోవాలి. ఏ తప్పు చేస్తుంది మనస్సాక్షి గద్దిస్తుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీ జ్ఞాపకం చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఆయన ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగి యేసు రక్తంలో కడుక్కున్న తర్వాత బల్లలో పాల్గొంటారు. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే దేవునికి స్తోత్రం బల్ల తీసుకోగానే దేవునికి స్తోత్రం ఆమేన్ తినేస్తాం. పాప ఏమో ఒప్పుకున్నావు. అందుకే మీరు బల్ల తీసుకున్నప్పుడు ఎవరు కూడా దయచేసి బయటికి పోవద్దు. మీరు బయటికి పోతున్నట్టే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అని అర్థం. అందరు పాపలు ఒప్పుకుంటే కూడా బయట తిరుగుతాడు అని అర్థం ఏంటిది? వాళ్ళందరికీ పాపలు, నా పాపలు లేదని అర్థమా? బల్ల తీసుకునేప్పుడు చాలా స్ట్రిక్ట్. అర్జెంట్ బాధలు వస్తే తప్ప దానికి ఎవరికి ఏం చేయలేదు. అర్జెంటుడే తప్ప మిగతా సమయం మనం బయటికి పోవద్దు. బల్లలో జాగ్రత్తగా మనం ఒప్పుకొని, ఎందుకంటే సేవకు నేనే మోకరిస్తాను, నేనే పాపలు ఒప్పుకుంటాను. మరి మీరు పరిస్థితి ఏంటి? మరి బల్లని చాలా భక్తితో విశ్వాసంతో పాపలు ఒప్పుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఆ కొద్ది నిమిషాలు, ఎందుకంటే ఇప్పుడు గంటల చేసే టైం ఉంటుంది. మన కొద్ది నిమిషం ఇస్తాం పాప క్షమాపణ కొరకు. ఆ కొద్ది నిమిషాలు శ్రద్ధగా మనము భయభక్తి కలిగి ఒప్పుకొని తీసుకుంటే మీకు జీవాన్ని ఇస్తుంది. అది దేనికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇది బల్లలో పాలు పొందే క్రమం గురించి నేను చెప్పాను. ఇప్పుడు ఆశీర్వాదం ఏంటిది? ఇప్పుడు ప్రతి ఆదివారం మన బల్లలో పాలు పొందినప్పుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒకటి ఉన్నది. ఏమున్నా చెప్పండి? వారంకు మనము అలాగే ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఈ వారంలో ఉన్న ప్రతి పాపమును మనం పరీక్ష చేసుకొని వెంటనే మనం ఏం చేస్తున్నాం? కడుక్కుంటున్నాం అన్నమాట. హల్లెలూయా. మన పాపం అని భయంకరమైన పాపమును మనం ప్రతి వారం మనము అలాగే కడుక్కుంటున్నాము. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో ఇది ఒకటి. హల్లెలూయా. అంటే మనము వారం మనం ఏం చేస్తాం చెప్పండి? శుద్ధీకరించుకొనిస్తున్నాం.
మన పాపాలనే మురికి కడుక్కుంటున్నాం. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇది ఆత్మ సంబంధమైన పాపం ఉండదు కనుక ఆత్మ సంబంధంగా మనకు అలాగే పరిశుద్ధత పవిత్రత కలుగుతుంది. మన పాపాలు మనం పరీక్షించుకొని సరి చేసుకునే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? అది బలలో పాలు పొందినప్పుడు దొరుకుతుంది. కనుక మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో ఇది మొదటి ఆశీర్వాదం ఏమిటంటే అలాగే మన పాపాలను మనము సరి చేసుకొని పరీక్షించుకొని పాపలు కడుక్కొని ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నెల ఒకసారి తీసుకుంటే మనం ఇక మా పాపలు గుర్తుంది. ఏం చేసినామో ఎక్కడ పోయినా మనం మొత్తం మైండ్ బ్లాక్ అవుతుంది. హల్లెలూయా. వారం గుర్తుపెట్టుకునే అవకాశం ఉన్నది. కానీ ఎన్నో తప్పులు చేస్తే మర్చిపోతాను జమ అవుతూనే ఉంటుంది. మన పాపాలన్నీ ఒప్పుకుంటేనే క్షమాపణ. బైబిల్ ఏం సెలవిస్తుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 9-10 వచనం అనుకుంటా. దయచేసి అక్కడ మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనకు పవిత్రులుగా చేయను. హల్లెలూయా. పవిత్రులుగా నీకు చేయాలంటే పాపం నుంచి నువ్వు ఒప్పుకోవాలంటే గుర్తుండాలి కదా. మరి గుర్తుంటే నెల ఒకసారి తీసుకునేది పాపాలు గుర్తుంటే పొరపాటు గుర్తుంటే పరీక్ష చేసుకుంటే మన అంతా మైండ్ ఉంటుందా మనకు? ఒక్కరోజు ఇప్పుడు చెప్పే ప్రసంగం మళ్ళీ ప్రార్థన అయిపోయినాక మర్చిపోతాం మనం. హల్లెలూయా. ఇక మన వారం ఎక్కడ గుర్తుంటుంది? కాబట్టి వారం మనం దేవుడు పెట్టాడు. కాబట్టి వారం మనం అలాగే పాపలు ఒప్పుకొని పరీక్ష చేసుకొని సరి చేసుకునే భాగ్యము ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో ఇది ఒకటి. హల్లెలూయా. బల్ల ద్వారా. హల్లెలూయా. అలాగే బల్ల ద్వారా 2వ ఆశీర్వాదం ఏంటిది? దయచేసి యోహాను సువార్తలో చూడండి. బల్ల ద్వారా మనకు కలిగే ఆత్మ సంబంధ ఆశీర్వాదము 2వది యోహాను సువార్త. దయచేసి చూడండి. చకచక చెప్పి నేను ముగిస్తాను. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. వాడే అనే మాట ఎందుకన్నాడు? వాడే అంటే అర్థం ఏంటిది? వాడే అని యేసుప్రభు వాడే, ఇక వేరేలోకి లేదన్నమాట. హల్లెలూయా. వీడే సార్ దొంగ అంటే అర్థం ఏంటిది? ఇంకోడు వీడే అంటే అర్థం ఏంటిది? వీడే అంటే ఇంకోడు వాడే అంటే అర్థం ఏంటిది? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం. నీకు నిత్య జీవం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. నీకు బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం పొందిన నువ్వు ప్రతి ఆదివారం బల్లలో పాలు పొందడం ద్వారా నీకు ఏమి ఇస్తాడు దేవుడు? ఏమి ఇస్తాడమ్మా? నిత్య జీవం. బల్లలో పాలు పొందకపోతే ఏం మిస్ అయిపోతావు? ఇప్పుడు దేవుడు ఈ వాక్యం తెలియకపోతే క్షమిస్తాడు. ఎందుకంటే చెప్పేటోళ్ళు లేకపోతే వాళ్ళ విశ్వాసం తప్పు కాదు. అన్నీ తెలిసి ఎరిగి అలాగే మనము దానికి పాటించకపోతే తప్పు. కానీ తెలియకపోతే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు తెలియదు, వాళ్ళు బైబిల్ తెలియదు, వాళ్ళు తప్పు కాదు, దేవుడు కృప చెప్తాడు. కానీ తెలిసి మనం పొరపాటు చేయాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం 2వ ఆశీర్వాదం ఏంటిది? నిత్య జీవం. 3వ ఆశీర్వాదం ఏమిటి? అక్కడ చెప్పాడు. అంత్యదినమున గట్టి చదవాలండి, మీరు ఆకలైతుంది. అంత్యదినమున నేను వాణిని లేపుతాను. ఎవరిని లేపుతాను? వాణిని లేపుతాను. ఎవరిని చెప్పు? వాణిని అన్నాడు అక్కడ. హల్లెలూయా. వాణిని లేపుతా తప్ప విరోగులు లేపన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు శరీరం రక్తం తినడం ద్వారా నీకు పునరుద్ధాన శక్తి వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది చెప్పండి? తిరిగి నేను సమాధి నుంచి లేపాలంటే ఏం తినాలి? ప్రభు శరీరం. ఇది ఆత్మ సంబంధ ఆశీర్వాదం కదా. అది ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం 3వ ఆశీర్వాదం. హల్లెలూయా. అలాగే 4వ ఆశీర్వాదం గురించి చెప్తాను నేను. దయచేసి ఇక్కడ చూడండి, ఇక్కడే చదువుతాము. ఇక్కడ ఉన్నాయి యోహాను సువార్త 6వ అధ్యాయంలో. దయచేసి మీరు చూడండి. యేసు ప్రభు చెప్పాడు 57వ వచనం. జీవం గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే. జాగ్రత్త. తండ్రి నన్ను పంపాను, నేను ఎవరి మూలంగా జీవించాను ఈ లోకంలో? తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవను. నేను తండ్రి మూలంగా జీవించాను, నన్ను తినువాడు నా మూలంగా. అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరి మూలంగా జీవించిండు? తండ్రి జీవం ఆయనలో ఉన్నది కనుక పాపము లోకములో ఉన్నాడు, పాపుల మధ్యలో ఉన్నాడు, కానీ పాపం లేకుండా జీవించాడు. కాబట్టి ఈ లోకంలో మనం పాపుల మధ్య మనం కూడా ఉన్నాము, అలాగే పాపుల మధ్య ఉన్నాము,
చుట్టుపక్కల ఈ పాపము చేయకుండా మనం ప్రత్యేకంగా జీవించాలంటే మన సొంత శక్తి సరిపోదు. దేవుని జీవం కావాలి. ఎవరి జీవం కావాలి చెప్పండి? దేవుని జీవంగా. దేవుని జీవం ఎలా వస్తుంది? యేసు ప్రభువుని తింటే, అంటే యేసు ప్రభు శరీర రక్తం తినడం ద్వారా మనం యేసు ప్రభు మూలంగా మనం బ్రతుకుతాం. అంటే యేసు ప్రభు జీవంతో బతుకుతాం. యేసు ప్రభు జీవంతో మనము ఈ లోకంలో బ్రతుకుతాం. హల్లెలూయా. నన్ను తినువాడు నా మూలంగా జీవితాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఈ లోకంలో జీవించాను కదా, ఈ పాపను ఎట్లా జయించాను నేను అంటే నా తండ్రి మూలంగా. అంటే నా తండ్రి జీవం నాలో ఉంది కాబట్టి మీరు నన్ను తింటే నా మూలంగా మీరు జీవిస్తారంటే మీరు కూడా ఆ తండ్రి జీవం కలిగి నేను ఎలాగైతే పాపల మధ్య ఉండి పాపం చేయకుండా జీవించానో మీరు కూడా పాపాన్ని జయించాలంటే ఆ జీవించే శక్తి, ఆ జీవం రావాలంటే నన్ను తినువానికి వస్తుంది. నన్ను తింటే నా మూలంగా మీరు జీవిస్తారు. హల్లెలూయా. కాబట్టి చాలామంది క్రైస్తవులు ప్రతి ఆదివారం బల్లలో కట్టి పాలు పొందే విశ్వాసం ప్రభావం వేరే ఉంటుంది. నెల ఒకసారి తినే విశ్వాసం తేడా చాలా ఉంటుంది. ఆత్మీయ అంతస్తు వేరే ఉంటుంది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా తేడా ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ క్రమంలో దేవుడు నియమించిన క్రమంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బల్లలో పాలు పొందడం ద్వారా యేసు ప్రభు జీవం ద్వారా బతుకుతున్న వారం అంతా. ఈ ఆదివారం మన బల్లలో పాలు పొందుతున్నాం. వచ్చే ఆదివారం మనకు ఎవరి జీవం ఉంటుంది? మనకు దేవుని జీవం ఉంటుంది అన్నమాట. పాపాన్ని జయించగలవు, పరిశోధన జయించే ఆ శక్తి జీవం నీకు వస్తుంది. హల్లెలూయా. అలాగే ఎన్నో ఆశీర్వాదం ఇది? 4 ఆశీర్వాదం. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం ఏమిటంటే, దయచేసి మీరు చూడండి, 5వ ఆశీర్వాదము కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ 5:10 చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. విశ్వాసుల గురించి చెప్తున్నది. ఎవరి గురించి ఇది? అన్యుల గురించి కాదు ఈ వచనం. మనమందరికీ ఏముంది? న్యాయపీఠం ఉంది ఒకటి. ఏముంది చెప్పండి? ఈ దేహంలో విశ్వాసులు మనం మంచి చేసినా చెడ్డ చేసినా సరే వాటిని ప్రతి ఫలము పొందినట్లుగా, ప్రతివాడు వాటి ఫలము పొందినట్లుగా మనం క్రీస్తు యేసు ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షము కావాలి. హల్లెలూయా. మనందరికీ చనిపోయిన తర్వాత మనకు న్యాయపీఠం ఉంది, మనకు తీర్పు ఉంది. ఏముంది చెప్పండి? ఏముంది? మనకేముంది? విశ్వాసులకు ఏముంది? లెక్క అడుగుతాడు దేవుడు. ఇప్పుడు మనం చేసే మంచి పనులు, అలా మనం చేసే చెడ్డ పనులు, ఈ దేహంలో జరిగించిన ప్రతిదీ కూడా పరలోకంలో రికార్డ్ అవుతుంది. ఏమైంది చెప్పండి? చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు కొంతమంది విశ్వాసులు తాగుతున్నారు. అప్పుడు క్రైస్తవ సమాజం చాలామంది తాగుతులు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? తాగుతున్నా దేవుడు నాకు ఏం లేదు, దొంగ వస్తలేదు, దేవుడు చంపలేదు, ఇంకోటి తాగుతున్నాడు. వాడు వ్యభిచారం చేస్తాడు. ఎన్నిసార్లు, ఒకసారి చేసినా, రెండోసారి చేసినా, మూడోసారి చేసినా నాకు ఎవరు దేవుడు శిక్షించడమో అట్లా అనుకుంటాడు వీడు. ఇక్కడ దేవుడు చంపడం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 100 మందితో వ్యభిచారం చేసిన దేవుడితో తొందర చంపడం. ఇక్కడ అందరూ చంపితే ఒక్కడు ఉండడు. తిరుపు ఎందుకు అక్కడ పరలోకంలో? అక్కడ పోయిన నరకం ఉంటుంది. ఏముంటుంది అక్కడ పోయిన? వ్యభిచారులు ఎక్కడ పోతాడు? త్రాగబోతులు ఎక్కడ పోతారు? ఆ వాక్యం ఉంది కదా. ఇక్కడేముండదు. తాగితే వ్యభిచారం ఏమైనా చేయలేదు, దేవుడు ఏమన్నాడు? చచ్చిపోయిన నరకంలో వేస్తాడు నీకు. హల్లెలూయా. అక్కడ ఉండే శిక్ష, ఇక్కడేం ఉండదు. కాబట్టి అక్కడ ఉండే శిక్ష కాబట్టి ఇక్కడ లేదు. కాబట్టి ఆ దేవుడు క్షమించేస్తున్నాడు, కృప చూపుతున్నాడు. తాగుడు పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు. మోసపోతారు చాలామంది క్రైస్తవ సమాజం. చచ్చిపోయిన చక్కగా నరకని పోతున్నాడు. హల్లెలూయా. వాక్యం సరిగా అర్థం చేసుకోవాలి. తీర్పు మనకు అక్కడ ఉంది అండి పరలోకమైనాక. కాబట్టి మంచిదైనా సరే చెడ్డదైనా సరే అక్కడ న్యాయపీఠం దగ్గర మనకు దేవుడు లెక్క అడుగుతాడు. అది అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశావు, దాన్ని బట్టి నీకు ప్రతిఫలం అక్కడ జీవితం ఇస్తాడు. వాని క్రియలను బట్టి ఏమి చెప్పండి? మంచి క్రియలు చేస్తే వాక్యం ప్రకారం జీవిస్తే దానికి ఎంత వాక్యం లోబడ్డావో, ఎంతవరకు వాక్యం లోబడలేవో అన్నీ కూడా రికార్డ్ అవుతుంది. దానిని బట్టి పరలోకంలో నీకు అలాగే దేవుడు లెక్క అడుగుతారు. వేల మంది దేవదూతలు ఎదుట లెక్క అడుగుతారు. కొంతమంది సిగ్గు కూడా పొందుతారు, అవమానం కూడా పొందుతారు. ఈ పని ఎందుకు చేసావు, అలాగే ఎందుకు అనవసరంగా ద్వేషించావు అంటాడు. అందుకే ఎవరిని ద్వేషించొద్దు. మన ఇక్కడ ఏమన్నట్టు దేవుడు తన సోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు దేవుడు.
మనం చేసే ప్రతిదీ కూడా ఇక్కడ ఏముండదు అని రికార్డ్ అయితే పరలోకంలో పోతుంది. కాబట్టి మనం చాలా భయం కలిగి ఉండాలి, చాలా భయపడాలి దేవునికి. కాబట్టి న్యాయపీఠం ఒకటి ఉన్నది, అక్కడ దేవుడు లెక్క అడుగుతాడు, చేసిన క్రియలను బట్టి పరలోకంలో వస్తాడు. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేసుకుని పరిశుద్ధంగా జీవిత విశ్వాసులకును, అప్పుడు మనం పాపం చేసే విశ్వాసులకును చర్చ డుమ్మకొనే విశ్వాసాలు సేమ్ ఉంటుందా? బహుమానం పరలోకం ఉంటుందా? మన చర్చికి పని ఉన్న సార్లు డుమ్మ కొడుతుంది, కొంతమంది పని మానుకొని చర్చికి వస్తుంది. ఉద్యోగం సేమ్ బహుమానం ఇస్తాడా దేవుడు? ఇస్తాడా? దేవుడు ఇక్కడ ఏముండదు. మనం ఎక్కడ ఉంటుంది? చనిపోయినాక అక్కడ ఉంటుంది. అక్కడ మన ఆశీర్వాదం ఇక్కడ మిస్ అయిపోయినా పర్లేదు, కానీ ఆశీర్వాదాలు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మిస్ కావడానికి లేదు. దాని కొరకు భక్తులందరూ కూడా ప్రాణమై పోగొట్టుకున్నాడు. దానియేలు భక్తుడు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే అలాగే సింహపు బోనంలో వేస్తామన్నాడు, కానీ ప్రార్థన మానేసిండు ఆయన. ఆయనకు తెలుసు చచ్చిపోతే మంచిది, కానీ ప్రార్థన మాత్రము మానదు. ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం మిస్ కాదు. అది భక్తుల్లో ఒక లక్ష్యం. శత్రుఘ్న మేషక అబద్ధకు వాళ్ళు కూడా విగ్రహాలకి నమస్కారం చేయాలి, లేకపోతే మీకు అగ్నిగుండంలో వేస్తామంటే మా దేవుడు ఒకటే దేవుడు తప్ప ఆయనకు నమస్కారం చేయాలి తప్ప ఏ దేవుడు నమస్కారం చేయం. మీరు పాపం అది చేయం. అవసరం అంటే మేము చచ్చిపోతాం అగ్నిగుండంలో, కానీ మేము మాత్రం నమస్కారము అంటే భక్తులు వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు వాళ్ళు ప్రయాసపడలేరు. వాళ్ళు పరలోకంలో ఉన్న శాశ్వతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రయాసపడ్డారు. ఈ క్రైస్తవ సమాజం అంతా తలనొప్పి కొరకు కాళ్ళు ఇక్కడెక్కడెక్కడే తిరుగుతున్నారు తప్ప పరలోకం ఆశీర్వాదం అంతా మిస్ అయిపోతున్నారు. ఎంత బాధాకర విషయం. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆశీర్వాదం అనుగ్రహించాడు దేవుడు, కానీ పొందుకోవడానికి మనం సిద్ధం లేదు. కాబట్టి పిల్లలారా, క్రీస్తు న్యాయపీఠం ఒకటి ఉన్నది, అక్కడ మనము లెక్క అడుగుతాడు, దాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఆ తీర్పును తప్పించుకునే మార్గము ఈ భూలోకానికి దేవుడు కృపగల దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరికి అక్కడ తీర్పును మనం దేవుడు లెక్క అడగొద్దంటే, అక్కడ తీర్పును మనం అలాగే ఎదుర్కోవాలంటే, ఆ తీర్పును మనం తప్పించుకోవాలంటే ఆ కృపగల దేవుడు ఒకటి అలాగే కృప చూపాడు. దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదము. మనలను మనమే విమర్శించుకుంటే, మన పాపాలను మనమే అసహించుకొని ఇక్కడ మనము వాటిని విడిచిపెడితే, ఒప్పుకుంటే, క్షమాపణ పొందుకుంటే తీర్పు పొందక పోదము. ఆ న్యాయపీఠం దగ్గర తీర్పు ఉండదు అన్నమాట. హల్లెలూయా. అంటే ప్రతి ఆదివారము మనము మన తప్పులన్నీ కూడా మనం ఒకవేళ తప్పు చేస్తున్నామని కాదు, తెలియకుండానో పొరపాటునో ఏదైనా బలహీనత ఉంటే, పొరపాటు ఉంటే దాన్ని ఒప్పుకొని మనం సండే మనం విడిచిపెడితే మనకు తీర్పు అనేది ఉండదు. హల్లెలూయా. మనం ఒప్పుకుంటేనే క్షమిస్తానని అన్నాడు. మరి నెలకు ఒకసారి తీసుకుంటే మనకు గుర్తుంటుందా చెప్పండి? పాపాలు గుర్తుంటాయి, పొరపాటు గుర్తుంటాయి, ఒప్పుకుంటాం. దానికి ఒప్పుకోకపోతే దేవుడు క్షమిస్తాడు, ఒప్పుకుంటేనే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి వారం మనం ప్రతి వారం బల్లలో పాలు పొందడం ద్వారా మనం విమర్శించుకుంటున్నాం, మన తప్పును మనం అసహించుకొని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం కనుక ఇక్కడ ఒప్పుకున్న పాపానికి, ఇక్కడ క్షమాపణ పొందుకున్న పాపానికి పరలోకం దేవుడు లెక్క అడగడం, తీర్పు ఉండదు. హల్లెలూయా. ఇక్కడ క్షమించినాక మళ్ళీ అక్కడ అడగడు దేవుడు. ఇక్కడ క్షమాపణ పొందిన తర్వాత మనం విమర్శించుకుంటే, అసహించుకుంటే, విడిచిపెడితే, ఒప్పుకుంటే, క్షమాపణ పొందితే నీకు తీర్పు ఉండదు. కాబట్టి ప్రతి ఆదివారం బలం ముందు మన పాపలు పరీక్ష చేసుకొని ఒప్పుకుంటున్నాం కనుక బల ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఇక్కడ ఒప్పుకున్న పాపలు పరలోకంలో తీర్పు ఉండదు కనుక ఆ తీర్పును తప్పించుకునే మార్గం బల ద్వారా మనకు దొరుకుతుంది. లేదా బలలో మనం అసలు లేకపోతే సంవత్సరం అంతా పాపలు మన అట్లాగే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి బల ద్వారా మనం గొప్ప ఆశీర్వాదం ఏంటి చెప్పండి? అక్కడ తీర్పును మనము తప్పించుకునే అవకాశం కృప బల ద్వారా దొరుకుతుంది. మరి ఎన్ని ఆశీర్వాదం ఉన్న తర్వాత బలను మీరు చేయొచ్చా? మరి చేయొచ్చు చెప్పండి. కానీ మన ఈ బల్ల విషయంలో మనం ఇన్ని ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది బల్ల ద్వారా. ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ధ్యానిస్తే మనం మళ్ళీ ఆ వారం పడుతుంది, దేనికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కానీ బల్ల ద్వారా మనము ఇప్పుడు వాక్యం ఏ క్రమంలో మనం విన్నామో ఆ క్రమం ప్రకారమే కరెక్ట్గా బల్లలో పాలు పొందితే ఈ 5-6 ఆశీర్వాదాలు నీ బ్రతుకులో వస్తుంది. హల్లెలూయా.
చిన్న ఆశీర్వాదం అనేది ఇది? నిత్య జీవం చిన్న ఆశీర్వాదమా? డబ్బులు ఇస్తారా ఎవరన్నా? పాకిలో నాకు నిత్య జీవం అంటే జీలికలు ఇస్తున్నాడు. పాకిలో నిత్య జీవం అంటే ఏమి ఇస్తున్నాడు అని అర్థమే కాదు. నిత్య జీవం ఏంటి బాబు? జీలకర్ర ఉన్నది కానీ నిత్య జీవం లేదంటున్నాడు. నిత్య జీవం అనేది పాప క్షమాపణ అనేది తిరుగు మనం తప్పించుకోవడం అనేది పునరుద్ధాన శక్తి అనేది యేసు యొక్క జీవం అనేది ఈ లోకంలో ఎట్లా దొరకదు. అది దేవుని కృప ద్వారా ఫ్రీగా మనం దొరుకుతుంది. అది ప్రభు యొక్క బలలో పాలు పొందడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు అన్నీ మిస్ చేసుకుంటున్నారు. అలాగే పరలోకం పోయిన తర్వాత కూడా చాలా మహిమను ఘనతను సింహాసనం మిస్ అయిపోతారు. కనుక పిల్లల మన ప్రతి ఆదివారం బల్లలో దుమ్మ కొట్టకుండా ఎంత పని ఉన్నా ఇంపాటి ఉన్న బల్లలో కంపల్సరీ మీరు పాలు పొందాలి. ఎవరైనా ఒకవేళ చచ్చిపోతే తప్ప దేవుడు కృప చెబుతాడు. మరించిన సమాధి ముఖ్యం. మన ఓరాక్షణ భక్తి చేస్తే కూడా దేవుడు ఒప్పుకోడు. చనిపోతే సీరియస్ ఉంటే ఆరోగ్యం బాగలేకపోతే అందుకే తర్వాత ఆరోగ్యం బాగలేకపోయినా ఇంటికి తీసుకుపోయి మన వాక్యం విని, లైవ్లో వాక్యం ఉండదు, వాక్యం విన్న తర్వాత తీసుకోలేదు కనుక వాక్యం విని దాని తర్వాత మన పాపలు ఒప్పుకొని పరీక్ష చేసుకొని వాళ్ళలో పాలు పొందొచ్చు. కానీ మీస్ మాత్రం తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ 1000 రూపాయలు 2000 చూస్తాం కానీ ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా అది ఆశీర్వాదం కాదు మనకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మనం ఒకసారి మోకరించి పరీక్ష చేసుకుందాం. మన ఒక ప్రవర్తనలో మాటల్లో కానీ తప్పు కానీ పొరపాటు చేసాం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఒక మన బల్లలో మనం నిర్లక్ష్యం చేస్తే బల్లలో పాలు పొందకపోతే కూడా పాపమే, ఆజ్ఞ అతిక్రమమే.